తెలివైన మొండితనం. దొండపాడు గ్రామంలో ఉండే సీతయ్యకు తాను ఎలాంటి వాడితోనైనా వాదించి నగ్గగలనని నమ్మకం. అయితే అదే గ్రామంలో ఉండే రాజయ్య మొండివాడని, అతడితో ఎవరు నగ్గలేరని అంతా అంటుంటారు. ఒకరోజు సీతయ్య రాజయ్య పొలంలో కలుసుకున్నారు. ఎలాగో అలా రాజయ్యను వాదనలోకి దింపాలనే ఉద్దేశంతో, ప్రతిరోజు నీ మేకలు నా పొలంలో పడి మేస్తున్నాయి, అందుకు నష్టపరిహారం చెల్లించు, రోజు పాలైనా పోయి, ఈ రెండు కాదంటే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సీతయ్య. పశువులు పచ్చగడ్డి మేస్తాయి, ఆకులు తింటాయి, నీ పొలంలో ఆ రెండూ లేవు, నీ ఫిర్యాదు చెల్లదు అన్నాడు రాజయ్య. అదిగో చూడు, అక్కడ పొలంలో పశువులు మేస్తున్నాయి అన్నాడు సీతయ్య. వెంటనే రాజయ్య అటు కేసి చూస్తే కొన్ని ఆవులు సీతయ్య పొలంలో మేస్తున్నాయి. పశువులంటే నా ఉద్దేశం మేకలు, మనం మేకల గురించి కదా మాట్లాడుకుంటున్నాం, అక్కడ మేస్తున్న ఆవులు అన్నాడు రాజయ్య. సీతయ్యకు పట్టుదల వచ్చింది. నాతో రా, నీకు మేకలను చూపిస్తాను అన్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచారు. ఆవులకు వెనక్గా కొంత దూరంలో వాళ్ళకు ఒక మేక కనిపించింది. చూసావా, ఇక్కడ మేక ఉంది, ఇది మేయడానికే వచ్చింది అన్నాడు సీతయ్య. ఏమో, పెయిరు మేయడానికే వచ్చిందని ఎలా చెప్పగలం, నా కళ్ళతో నేను చూస్తే తప్ప ఏది నమ్మను అన్నాడు రాజయ్య. సరే అలాగే చూద్దువు గాని అంటూ సీతయ్య మేకను దాపులనున్న వంగ దోసపాదులకేసి తరిమాడు. మేక వెంటనే తల వంచి ఆకులను కొరకసాగింది. ఇప్పుడేమంటావు అన్నాడు సీతయ్య గర్వంగా. నేను నా మేకల గురించి చెప్పాను, ఈ మేక నాది కాదు అన్నాడు రాజయ్య. సీతయ్యకు ఉక్రోషం వచ్చి, మేకలన్నీ ఒక్కటే, నీకు తెలియదేమో అన్నాడు. ముందే చెప్పానుగా, నా కళ్ళతో చూస్తే తప్ప నేనేది నమ్మను అన్నాడు రాజయ్య. అంతలో రాజయ్య పాలేరు మేకలు తోలుకుంటూ అటుగా వెళ్తున్నాడు. సీతయ్య వెంటనే, పోనీ ఆ వెళ్తున్న మేకలు నీవే కదా, కాదంటావా అన్నాడు. రాజయ్య గర్వంగా, అవి నావే అన్నాడు. సీతయ్య పాలేరుని పిలిచి, ఒరేయ్, ఈ మేకలు ఆ కనబడే వంగ, దోస, గోరుచిక్కుడు పైర్లను మేస్తాయిరా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పాలేరు ఆశ్చర్యపోతూ, ఎందుకు మేయవు బాబు, మీకు తెలియదా, మేకలు ఒక్క రాటపు ఆకును తప్ప మిగతా ఆకులన్నిటినీ ఆవురావుమంటూ మేస్తాయి అన్నాడు. అయితే ఒక్కసారి మేపు, నీ యజమాని చూస్తాడు అన్నాడు సీతయ్య. తనకు నష్టం జరిగిన వాదనలో రాజయ్యను ఓడించి గ్రామంలో మెప్పు పొందాలన్న పట్టుదల కలిగింది సీతయ్యకు. పాలేరు మేకల్ని కూరపాదులకేసి తోలాడు. అవి ఉత్సాహంగా తోకలాడిస్తూ మేయసాగాయి. అప్పుడు సీతయ్య తాను గెలిచానని ధీమాతో గట్టిగా చప్పట్లు చెరిచి, చూడు చూడు రాజయ్య, కళ్ళారో చూడు, ఇంతకంటే రుచివేం కావాలి నీకు, నీ మేకలే నా పైరు మేస్తున్నాయి, ఇప్పుడేమంటావు అని అడిగాడు. నేనటి కేసి చూడను అన్నాడు సీతయ్య. అయితే నా ఆరోపణ నిజమని ఒప్పుకుంటావా అన్నాడు సీతయ్య. ఎలా ఒప్పుకుంటాను, ముందే చెప్పాను కదా, స్వయాన నా కళ్ళతో చూడండి ఏది ఒప్పుకోను అన్నాడు రాజయ్య. ఆ జవాబుతో రాజయ్యది మొండితనం కాదని, అసలు సిసలు తెలివని అప్పటికి అర్థమై సీతయ్య తన ఓటమిని గ్రహించాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.